ఇంకో నామము మాట తప్పని వాడు, మార్పు లేని వాడని మనం ధ్యానించినాం. ఆయన మారడు, ఆయనలో ఏ మార్పు రాదు. ఇక్కడ ఆయన మాటల్లో కూడా ఏ మార్పు ఉండదని, మాట తప్పని వాడని వాక్యంలో 146 కీర్తన 6వ వచనంలో ఉంది. ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలోని సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఆయన ఎన్నడూ మాట తప్పడు. మనం ఎప్పుడైనా దేవుని సన్నిధిలో ఏదైనా మాట ఇస్తే ఆ మాటను ఏం చేయాలి? నిలబెట్టుకోవాలి కదా. మాట తప్పదు. కానీ మానవ స్వభావం ఎన్నెన్నో చెప్తాం. మన శ్రమ దినమున ఎన్నెన్నో మొక్కుబళ్ళు, నేను అది ఇస్తా, నేను ఇది ఇస్తా, నేను దేవునికి అది ఇస్తా, ఇది ఇస్తా. దేవునికి ఏం కావాలి? నువ్వు హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చే అర్పణలు, హృదయపూర్వకంగా దేవునికి ఇచ్చిన కృతజ్ఞతా స్తుతులు, ఆయన ఇవే చూస్తున్నాడు. మనుషులు మాట ఇస్తారు, ఆ మాట మీద కాదు నువ్వు ఆనుకోవాల్సి. నువ్వు ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద. ఎవరి మనస్సు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని నేను పూర్ణ శాంతి గలవానిగా చేస్తా. యెషయా 26:3 వచనం. కనుక మనుషులు అబద్ధం ఆడతారు, మాట తప్పుతారు. దేవుడు అబద్ధమాడుటకు నరుడు కాడు, మాట తప్పడానికి మానవుడు కాడు. సంఖ్యాకాండం 23:19 ఆ మాట ఉంది. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఆయన చెప్పి చేయకుండానా, ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండానా. నీకు ఏదైనా మాట ఇచ్చినాడా? నాకు ఇచ్చినాడు చాలా మాటలు. నేను 10-12 డైరీలు ఇప్పుడు సిద్ధం చేసినాను. అన్నీ దేవుడిచ్చిన మాటలన్నీ రాసుకున్నాను. నాకు అడుగడుగున మాటలు ఇస్తూ ఉంటాడు. నాకు పూర్ణ విశ్వాసం ఆ మాటలన్నీ నెరవేరుతూ వస్తున్నాయి. ఆయన మాట ఇచ్చి ఆ మాటను తప్పడానికి మానవుడు కాడు కదా. అందుకే ఆయన మాటల మీద మనము ఆశ పెట్టుకోవాలి. మరియా దేవుని మాటలన్నీ కూడా తన హృదయంలో ఏం చేసేదట? భద్రం చేసుకుందట. లూకా 2:19 దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ కూడా నెరవేరుతున్నాయని, ఆయన ఇచ్చిన మాటలన్నీ కూడా నీ కుటుంబం పట్ల, నీ వ్యక్తిగత జీవితం పట్ల, నీ సేవా జీవితంలో తప్పకుండా నెరవేరుతుందని నీవు నమ్మాలి. నేను సేవ ఆరంభించినప్పుడు దేవుడు ఒక మాట అన్నాడు, నిన్ను గొప్పగా నేను ఆశీర్వదిస్తాను, నిన్ను గొప్ప జనముగా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం. అవును, నేను సేవ ఆరంభించి ఒంటరి దాన్ని. కానీ నాకు గొప్ప విశ్వాసం ఏంటంటే వారిలో ఒంటరి అయిన వాడిని దేవుడు 10 మార్చగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంటే నేను ఒంటరిగా ఉన్నావని ఎప్పుడు భయపడదు. నేను ఎప్పుడు చేయలే పని. మానవులు చూడడానికి నేను ఒంటరిగా కనబడినా, తండ్రి ప్రేమ, యేసు కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఇవన్నీ నాకు తోడుగా ఉన్నాయి. అదే నాకు గొప్ప ధైర్యాన్ని ఇచ్చింది సేవా జీవితంలో. ఏదైనా తీర్మానాలు తీసుకోవాలన్నా, ఏదైనా మరి గొప్ప కార్యాలు తలపెట్టాలన్నా గొప్ప ధైర్యం ఎక్కడి నుండి వచ్చింది? దేవుని వల్లనే కలిగింది ఆ ధైర్యం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నాకు తెలుసు దేవుడు మాట తప్పడు కదా. ఆయన నాకు కొన్ని మాటలు ఇచ్చినాడు కదా, ఆ మాటలు తప్పకుండా నెరవేరుతుందనే గొప్ప దృఢ విశ్వాసం. ఆ మాటల మీద ఉన్న మరి విశ్వాసమే నన్ను ఇంతవరకు కూడా నడిపించింది. కాబట్టి దేవుని మాటలన్నీ కూడా నువ్వు భద్రంగా నీ హృదయంలో భద్రపరచుకోవాలి. తప్పకుండా నెరవేరుతుంది. ప్రతి మాట విత్తనం వంటిదన్నమాట. నీ హృదయంలో నాటుకుందంటే తప్పకుండా అది మొలకెత్తి అది గొప్ప వటవృక్షంగా మారిపోతుంది. దేవునికి స్తోత్రం. ఆకాశం నుండి మంచు దిగి నేలను తడిపి పంటను ఏ విధంగా ఇస్తుందో అలాగే దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట ఫలభరితం అవుతుందని మనం ఆ విధంగా వాక్యాలు వెదజల్లుతూ ఉన్నాం. దేవుని మాట, ఈ మాటలన్నీ ఒక సహోదరి కొన్ని సంవత్సరాల ముందు చిన్నపిల్లల పరిచర్యలో నాకు సహకరించింది. ఆమె తల్లి వృద్ధురాలు. వీరు అన్యుల నుండి వచ్చినారు. ఎందుకంటే తండ్రి వీరు ప్రభువుని అంగీకరించినప్పుడు తండ్రి వదిలిపెట్టినాడు. ఈ శ్రీగిరి ఇక్కడ ఇచ్చిన వాగ్దానాలన్నీ ఒక ఆల్బమ్ తయారు చేసి ఈ వాగ్దానాలన్నీ దాంట్లో అతకబెట్టి ప్రతిసారి నేను చూస్తాను ఆ వాగ్దానాల పుస్తకంతో మందిరానికి వచ్చేది. వచ్చి ఒక మూలలో కూర్చొని ఈ వాగ్దానాల మీద చేతులుంచి అన్ని విశ్వాసం ద్వారా పొందుకునేది. నేను ఆశ్చర్యపడేది, బిడ్డ ఎంత విశ్వాసం. 34 ఏళ్ళు దాటిపోయింది, వివాహం కాలేదు. ఆ తల్లికి ఈ బిడ్డకు వివాహం చేయాలనే స్తోమత లేదు. ఆమెకి ఏమీ లేదనమాట, ఒక దిక్కులేని స్త్రీ. అయితే ఈ బిడ్డ
ప్రభువుని అంగీకరించి ప్రభు మాటల మీద ఆనుకొని ఆ వాగ్దానాల మీద చేతులుంచి ఎప్పుడు నమ్ముతూ ఉండేది. ఆమెను ఒక ఆస్ట్రేలియన్ మిషనరీ వచ్చి వివాహం ఆడినాడండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆస్ట్రేలియన్ మిషనరీ ఆయన ఒక కూడికకు వచ్చినప్పుడు శ్రీగిరిని చూసినాడు. నాకు ఒక దర్శనం ఉన్నది, ఒక ఇండియన్ లేడీని నేను వివాహం చేసుకోవాలని దేవుడు నాతో చెప్పినాడు, ఈ స్త్రీనే నేను చూసినాను కలలో అని చెప్పి ఆమెతో మాట్లాడినాడు. పెద్దలందరితో మరి మాట ముచ్చట అయిపోయింది, ఎంగేజ్మెంట్ అయిపోయింది, వివాహము చాలా గంభీరంగా అయింది. ఒక దిక్కుమాలిన ఒక యవనస్తురాలకు తండ్రి లేడు, తల్లి వృద్ధురాలు, బంధువులు లేరు, వివాహం అవుతుందా? పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది, నేను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. కొన్నిసార్లు మనకు ఏ ఆధారం లేనప్పుడు, ఎవరూ లేనప్పుడు దేవుడే గగనము చీల్చుకొని నీ యొద్దకు వచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన నీ యొద్దకు వచ్చి నిన్ను దీవిస్తాడు. అది ఈ బిడ్డ పట్ల నెరవేరింది. వివాహం అయిపోయింది. వివాహ దినమే విడిచిపెట్టిన తండ్రి, నేను అన్నా ఆ బిడ్డతోటి, గొప్ప దేవుని ఇంతవరకు నమ్మినావు కదా, పెళ్ళి కాడు మొట్టమొదట నిన్ను వదిలిపెట్టిన తండ్రికే నువ్వు పంపాలి అన్నాను, క్షమించి పంపమన్నాను. ఆమె వెడ్డింగ్ కార్డ్ ఇన్విటేషన్ తండ్రికి పంపింది. మొట్టమొదట ఆ వివాహం అయ్యే ఆ ఫంక్షన్ హాల్లో మొట్టమొదట పెళ్ళికి చేరుకున్నది ఎవరు తెలుసా? తండ్రి. దేవుని స్తోత్రం. ఆ విడిచిపెట్టిన తండ్రి పెళ్ళికి మొట్టమొదటి గెస్ట్గా వచ్చేసినాడు. ఆ రోజు ఆ పిల్ల చేతులు మరి భర్త చేతికి అందించడానికి కూడా తండ్రి దేవుడు సిద్ధపరిచినాడు. దేవునికి స్తోత్రం. తర్వాత నేను అనుకున్నాను, ఈమె నా దగ్గర ప్రార్థన చేయించుకొని ఆమెకు అంత వీసా అంతా రెడీ అయిపోయింది, భర్తతో వెళ్ళిపోవాలి. అప్పుడు నా దగ్గర ప్రార్థనకు వచ్చింది, అమ్మ నన్ను దీవించండి, నాకు సంతానం కలుగుతుందా అని అడిగింది. నేను అన్నాను, ఇంతవరకు సహాయం చేసిన దేవుడు ఇక మీద కూడా నీకు సహాయము చేయగలడు తప్పకుండా. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురిని ఇస్తాడని చెప్పినాను. దేవునికి స్తోత్రం. మరి దేవుడు నా నోటి నుండి వచ్చిన మాట మీద ముద్ర వేసి ముగ్గురు సంతానం అండి. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగును. ఆమె ఆస్ట్రేలియాలో ఉంది. ఆమె నాకు ఈమెయిల్లో రాసింది, అమ్మా నన్ను దేవుడు ఎంతగా దీవించినాడు, దిక్కులేని దరిద్రాలను నన్ను దేవుడు ఆస్తికర్తగా చేసినాడు. నేను నా నేబర్ను చూడాలంటే, నా యొక్క పొరుగువాన్ని చూడాలంటే 5 కిలోమీటర్లు ప్రయాణం చేసిపోవాలంట, అంత ఆస్తి అనమాట. అంటే 5 కిలోమీటర్ దూరం ఉన్న ఆ స్థలం అంతా ఆమెదే. పొరుగువారిని 5 కిలోమీటర్ అయినాకనే ఉన్నారట. ఆమెకు సమృద్ధి అయిన ఆశీర్వాదాలు, చక్కని 2 కుమారులు కుమార్తె. ఆమెకి ఏ కొదువు లేకుండా ప్రతి అక్కర దేవుడు తీర్చేసినాడు. దేవునికి స్తోత్రం. కొన్నిసార్లు నువ్వు అనుకుంటావు, ఇది ఎలాగ జరుగుతుంది, అది ఎలాగ నాకు జరుగుతుంది. మరియ కూడా అన్నది కదా, ఇది నాకు ఎలాగ జరుగుతుంది, నేను పురుషుని ఎరుగని దాననే నాకెలాగూ రక్షకుడు పుడతాడని. అప్పుడే గబ్రియల్ దూత అంటాడు కదా, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటుంది, కనుకనే నువ్వు గర్భవతి అవుతావు, రక్షకునికి తల్లిగా మారుతావు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. కనుక మాట తప్పని దేవుడు, ఆయన మాటలన్నీ నమ్మాలి అంతే. నువ్వు నమ్మిన ఎడల దేవుని మహిమను చూస్తావు. నిన్ను బాగు చేస్తానంటే నమ్మాలి, నేను ఉద్ధరిస్తానంటే నమ్మాలి, నేను లేవనెత్తానంటే నమ్మాలి, నీకు ఆరోగ్యం ఇస్తానంటే నమ్మాలి, నీ రోగము నయం చేస్తానంటే నమ్మాలి, విడిపోయిన నీ కుటుంబం కడతానంటే నమ్మాలి, నీకు మంచి జతనిస్తానంటే నమ్మాలి, నీ గర్భం తెరుస్తానంటే నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం. హల్లెలూయా. ఆయన నీ ప్రతి సమస్యకు కూడా పరిహారి. మరి ఒక నామము దానిద్దాం, ప్రతీకారము చేయు దేవుడు. గాడ్ హూ విల్ టేక్ ద రివెంజ్. ఇది కీర్తనల 94 మొదటి వచనంలో ఉంది. సామ్స్ 94:1. యెహోవా ప్రతీకారము చేయి దేవా, ప్రతీకారం చేయి దేవా, ప్రకాశింపుము. భూలోక న్యాయాధిపతి లెమ్ము, గర్విష్ఠులకు ప్రతిఫలమిమ్ము. యెహోవా భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు, భక్తిహీనులు ఎంతవరకు ఉత్సహించుదురు. ఈ కీర్తనాకారుడు ఏమంటున్నాడంటే, నా శత్రువులకు నీవే ప్రతీకారం చేయాలి, వారు నన్ను ఇబ్బంది పెట్టి వారు ఉత్సహిస్తున్నారు, వారు సంతోషపడుతున్నారు, కాబట్టి నువ్వు లేవాలి, నా కొరకు నువ్వు లేవాలి. టేక్ ద రివెంజ్ లార్డ్. భక్తిహీనులకు తగిన ప్రతిఫలం నువ్వు ఇవ్వాలని కోరుతూ ఉన్నాడు. అంటే ప్రతీకారము చేయు దేవుడు. 129వ కీర్తన 4:5. యెహోవా న్యాయవంతుడు. హల్లెలూయా.
భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురుగాక. వారి ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపో. అంటే ఈ మాట నాకు వెంటనే రావడం ఏంటి? నాకు తెలియదు ఆ మాట అక్కడ ఉందని. కానీ నేను ప్రార్థన చేస్తూ ఉంటే నాతో మాట్లాడు ప్రభు అనగానే వెంటనే 129వ కీర్తన 4:5 ప్రభువే ఇచ్చినాడు ఆ మాట. ఎక్కడ లేని ఆదరణ, ఎక్కడ లేని ఓదార్పు, నెమ్మది కదా. దేవుని వాక్యం మనల్ని ఆ విధంగా ఆదరిస్తుంది. అందుకే పౌలు భక్తులు రోమియోలకు రాస్తూ అంటున్నాడు, నీ శత్రువుల గురించి నువ్వు చింతించే పనే లేదు, ఎందుకంటే యుద్ధము యెహోవాది. దావీదు 23వ కీర్తన దావీదు భక్తుడు అంటాడు, శత్రువుల ముందు నీకు భోజన బల్ల సిద్ధపరుస్తాడు, ఆయన నూనెతో నీ తల అంటుతాడు. పౌలు భక్తుడు అంటున్నాడు రోమన్స్ 12:17-24, రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 17 నుండి 21లో, కీడుకు ప్రతి కీడు ఎవరికీ నీవు చేయవద్దు కదా. మనుషులు మన కీడు చేస్తే ఆ కీడును సహించమంటున్నాడు అంతే. నువ్వు ప్రతి కీడు చేయకూడదు, ఎందుకంటే నీ పట్ల యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు ఎవరు? దేవుడు. కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గురించి ఆలోచన కలిగి ఉండుడి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియుడు. ఎంత మంచి మాట, అండర్లైన్ చేసుకోవాలి. గివ్ రూమ్ ఫర్ గాడ్స్ రివెంజ్. దేవుని ఉగ్రతకు నువ్వు చోటియాలి. అంటే ఆ యుద్ధం నువ్వు కాదు, దేవుడే నీ పట్ల చేస్తాడు. నీ పట్ల దేవుడున్నాడు, నీ పక్షమందున్నవాడు గొప్పవాడు దేవుడు. కాబట్టి నువ్వు పగ తీర్చుకోకుండా దేవుని ఉగ్రత చోటి. లెట్ గాడ్ టేక్ ద రివెంజ్, లెట్ గాడ్ పనిష్ యువర్ ఎనిమీ అని దానికి అర్థం. పగ తీర్చడం నా పని, నేనే ప్రతిఫలం ఇత్తును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది. కాబట్టి నీ శత్రువు ఆకలికొని ఉంటే అతనికి భోజనం పెట్టు, దప్పికొని ఉంటే దాహం ఇమ్ము. అలాగూ చేయటం వల్ల అతని తల మీద నిప్పులు కుప్పగా పోయేదు. కీడు వల్ల జయింపబడక మేలు చేత కీడును జయించు. అంత మంచి మాట అండి. అసలు ఎక్కడుంది ఇలాంటి ప్రశస్తమైన అద్భుతమైన శక్తితో కూడిన మాటలు? అది పరిశుద్ధ గ్రంథంలోనే ఉంటుంది. మీరు ఏ మతంలో చూసినా కొడితే తిరిగి కొట్టాలని, తంతే తిరిగి తన్నాలని, కీడు చేయాలని ధర్మశాస్త్రంలో కూడా ఉన్నది. కంటికి కన్ను, పళ్ళుకు పళ్ళు. కానీ క్రొత్త నిబంధనలో యేసు ప్రభు యొక్క శిలువ రక్తం ద్వారా దేవుడిచ్చిన గొప్ప విమోచన. ఆయన శత్రువులను ప్రేమించమంటున్నాడు, హింసించు వారిని దీవించమంటున్నాడు, వారికి ఆకలి కొంటే ఆహారం ఇవ్వమంటున్నాడు, దాహం కొంటే దాహానికి ఇవ్వమంటున్నాడు. అంటే నీ పట్ల యుద్ధం చేయడానికి దేవుడున్నాడు, ప్రతిఫలం ఆయన ఇస్తాడు, పగ తీర్చుట ఆయన పని. దేవుని ఉగ్రతకు నీవేం చేయాలి? చోటు ఇచ్చేయాలి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. అందుకే మనం ఏదైనా ఒక కార్యం చేసేటప్పుడు దేవుని భయం ఉండాలి. ఒక భర్త భార్యను పీడిస్తుంటే ఆ భార్య దేవునికి అప్పగించుకోవాలి. ఆ భర్తకు దేవుని భయం ఉండాలి. తప్పకుండా దేవుడు తగిన శిక్షను ఇస్తాడని కదా. అందుకే భార్య భర్తనైనా, భర్త భార్యనైనా, పిల్లలనైనా, తోటి విశ్వాసులైనా, ఉద్యోగ స్థలంలోనైనా అన్నిటికీ వర్తిస్తుంది దేవుని భయం. దేవుడు తన ప్రజల పట్ల యుద్ధాలు చేస్తాడనమాట. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరుగుతాడంట. ఒక దిక్కులేని దరిద్రుడు ఒక శత్రువును కూడా మొరపెడుతుంటే తప్పకుండా దేవుడు తిరుగుతాడు ఆ ప్రార్థన వైపు. ఆ శత్రువుని అణిచివేస్తాడు. నీ శత్రువు నీకు పాదపీఠంగా చేసేస్తాడు. కనుక ప్రతీకారం చేసే దేవుడు ఉన్నాడని మర్చిపోవు. అబ్షాలోము ఏం చేసినాడు? తండ్రికి ఎదురుగా యుద్ధం దిగుతున్నాడు, తండ్రి యొక్క సింహాసనం కోరుతున్నాడు. కానీ జరిగిందేంటి? అబ్షాలోము చాలా పొడుగాటి ఒత్తుగా ఉన్న జుట్టు గలవాడాడు. కంచరగాడ మీద వెళ్తున్నాడు తన సొంత యోచనలు స్థిరపరచుకోవడానికి. అప్పుడు ఏమైంది? 2వ సమూయేలు గ్రంథం 18:9వ వచనంలో ఉంది, అబ్షాలోము కంచరగాడ మీద ఎక్కిపోవచ్చు దావీదు సేవకులకు ఎదురాయను.
ఆ కంచరగాడిద ఒక గొప్ప మస్తకి వృక్షం యొక్క చిక్కు కొమ్మల క్రిందికి పోయినప్పుడు అతని తల చెట్టుకు తగులుకొనినందున అతడు ఎత్తబడి ఆకాశమునకును భూమికి మధ్యను వ్రేలాడుచుండగా అతని క్రిందనున్న కంచరగాడిద సాగిపోయాను. ఈ గమ్మత్తైన మరణం అబ్షాలోము. చూడండి, కన్న తండ్రికి విరుద్ధంగా వెళ్తున్నాడు. కన్న తండ్రి యొక్క సింహాసనమే కోరుతున్నాడు. వస్తుందండి సింహాసనం, ఆయనకే వస్తుంది, ఎందుకు రాదు? తగిన కాలమందు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు కదా. వై కాంట్ యు వెయిట్? ఆ యొక్క కనిపెట్టడం లేదు కాబట్టి హడావుడి అన్నమాట. హడావుడి. మరి ఎటు తీసుకెళ్ళింది అబ్షాలోమును? ఆయన జుట్టు పోయి ఆయన గంజర గాడి మీద వెళ్తున్నాడు అతి వేగంగా. మస్తకి వృక్షం యొక్క ఆ కొమ్మలకు ఈయన జుట్టు తగిలిపోయి చిక్కుకొని వ్రేలాడుతున్నాడు. కంచరగాడిద కాళ్ళ నడుమ నుండి ఏమైందట? వెళ్ళిపోయిందట. ఇప్పుడు ఆకాశానికి భూమికి మధ్యలో ఏమవుతున్నాడు? వ్రేలాడుతున్నాడు. పోనీ అనుకున్నది సాధించినాడా? లేదు. తండ్రిని, నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. అప్పుడు నీకు దీర్ఘాయుస్సు, నువ్వు చేపట్టే ప్రతి పనిలో నీకు మేలు కలుగుతుంది. దేవుని మాటలు ఎలా నెరవేరుతాయి చూడండి. నువ్వు ఏదన్నా పని పెట్టుకుంటే అది బంగారంగా మారిపోతుంది. తల్లి ఆశీర్వాదం, తండ్రి ఆశీర్వాదం ఉండాలి. కానీ వీడు తండ్రికి విరుద్ధంగా తిరిగినాడు. రాజరికాన్ని కోరుతున్నాడు, రాజ్యం కోరుతున్నాడు, సింహాసనం కోరుతున్నాడు. దేవుని లెక్క పెట్టడం లేదు, కన్న తండ్రిని లెక్క పెట్టడం లేదు. వెళుతున్నాడు విరుద్ధమైన ఆలోచనలతో. సంభవించింది మరణం. తాను ఎవరినైతే ఆలోచనలు అడిగినాడో ఆ వ్యక్తే వచ్చి బాణంతో కొట్టి చంపుతున్నాడు. అంటే దేవుడు ప్రతీకారము చేయు దేవుడు. తప్పకుండా అండి దేవుని న్యాయము జరుగుతుంది దేవుని బిడ్డల పట్ల, జరిగి తీరాలంతే. ఎవరైనా మిమ్మల్ని బాధ పెడుతున్నారా? మనసు బాధ పెడుతున్నారా? గాయం చేస్తున్నారా? మీ మీద లేని వార్తలు పుట్టిస్తున్నారా? తప్పకుండా దేవుడు వారికి ప్రతీకారము చేస్తాడు. అణిగిపోతారన్నమాట. నువ్వు దేవునితో నింపబడి దైవశక్తితో నువ్వు ఉన్నప్పుడు నీకు విరోధంగా రూపింపబడు ఏ విధ ఆయుధమో వర్ధిల్లదు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. సౌలు మరి దావీదును చంపడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినాడు. దావీదు చనిపోలేదు, కానీ సౌలే తన కత్తి మీద పడి ఆత్మహత్య చేసుకుంటున్నాడు. అలాగూ వెర్రి పుట్టిస్తాడనమాట దేవుడు. దేవుని బిడ్డలో ఎదురుగా తిరిగిన వారి పిచ్చి పుట్టిపోతుంది. ఏం చేస్తున్నారో కూడా తెలియకుండా వారు అంతమైపోతారు. అందుకే భయపడవద్దు. దేవుని బిడ్డలు ఎప్పుడు ధైర్యంగా ఉండాలి. అందుకే హల్లెలూయా. దేవుడున్నాడు నీకు. జీవము గల దేవుడు నీ మధ్యలో ఉన్నాడు. నీ రాజు నీ హృదయానికి ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి భయపడొద్దు. వాడు ఏం చేస్తాడు? అందుకే ఈ నామముల ద్వారా మన విశ్వాసం పెరిగిపోవాలి. దేవుడు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఒక నామము క్షమించుటకు సిద్ధమైన దేవుడు. ఇది నెహెమ్యా 9వ అధ్యాయం 17వ వచనంలో ఉంది. యెరూషలేము గోడ కట్టడానికి ఆయన చేసిన ప్రయత్నాలు, ఆయన చేసిన ప్రార్థన ఇంతంత కాదు. ఆ ప్రార్థనలో ఈ మాట ఉంది, నెహెమ్యా 9:17. వారు విధేయులగుటకు మనసు లేని వారై తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకం చేసుకొనక తమ మనస్సును కఠినపరుచుకొని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఎవరు వారు? దేవుని మీద తిరుగుబాటు చేసిన ప్రజలు ఎవరు? ఇశ్రాయేల్నే. దేవుని సహాయం అంతా పొందుకున్నారు, దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. ప్రార్థనలో ఈ మాట ఎత్తిపట్టి నెహెమ్యా దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవు, దయావాత్సల్యాలు గలవాడు, దీర్ఘశాంతమును బహుకృపయు గలవాడై ఉండి వారిని విసర్జింపలేదు. అంటే దేవుని మంచితనం అండి. ఈ ప్రార్థనలో మీరు చూస్తారు. తిరుగుబాటు చేసిన ఇశ్రాయేలు ప్రజలు మొరపెట్టినప్పుడు వారు శ్రమకు తాళలేక వారు దేవునికి ఏం చేస్తున్నారట? మొరపెట్టిన. చాలామంది చేసే పనే ఇది. దేవుడు దీవించినప్పుడు కన్నులు నెత్తి మీద ఉంటుంది. వాళ్ళకి ఏమి ఇబ్బందులు లేనప్పుడు దేవుడు ఎవరు అని అడుగుతారు. కడుపు నిండినప్పుడు ఎవడు దేవుడు అని అడుగుతారు. కానీ ఇబ్బందులు వచ్చినప్పుడు దేవా నన్ను రక్షించు.
అయ్యో నేను నశించిపోతున్నాను, దేవా నాకు సహాయం దయచేయి. ఇది మానవ స్వభావం. అయినా దేవుని ప్రేమ ఎంత గొప్పదంటే అట్టి వారిని కూడా దేవుడు విసర్జించడట. ఆయనను ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విసర్జింపలేదని క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. హల్లెలూయా. ఈ నామము మనం ధ్యానిస్తున్నాం. ఈజ్ ఆల్వేస్ రెడీ టు ఫర్గివ్ యూ. పశ్చాత్తాపమైన హృదయంతో దేవుని తట్టు తిరిగిన వారిని అందరినీ కూడా ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. కొన్నిసార్లు మనకు అనుమానం వస్తుంది, ఇంత పెద్ద పాపం చేస్తే దేవుడు క్షమిస్తాడా, ఇన్ని పాపాలు చేస్తే దేవుడు క్షమిస్తాడా? కానీ క్రొత్త నిబంధనలో 1 యోహాను 1:9 ఈ మాట ఉంది, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయ. అంటే ప్రతి పాపం కూడా క్షమిస్తాడు అన్నమాట. సమస్త దుర్నీతి నుండి ఆయన మనల్ని విడిపిస్తాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ఎంత ఘోర దుర్మార్గులైనా పశ్చాత్తాపమైన హృదయంతో మారు మనసుతో దేవుని సన్నిధిలో వేడుకున్నప్పుడు ఆయన తప్పకుండా నిన్ను క్షమిస్తాడు. ఆయన క్షమిస్తాడని ఒక ఉపమానము క్రొత్త నిబంధనలో లూకా సువార్త 15:11-32 తప్పిపోయిన కుమారుడు తప్పు తెలుసుకొని తండ్రి యొద్దకు తిరిగి వచ్చినప్పుడు ఆ తండ్రి గెట్ అవుట్ అంటాడా? కాదు. ఆ తండ్రి ఎప్పటి నుండో కాచుకొని ఉన్నాడు అన్నమాట. నా తప్పిపోయిన నా కుమారుడు ఎప్పుడు వస్తాడు? తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినాడు. పందులతో సహవాసం చేసినాడు. పంది పొట్టు తినడానికి కూడా కరువు అయిందాడు. అప్పుడే గుర్తొచ్చింది, అయ్యో నా తండ్రి ఇంట్లో మరి దాసులు ఎంత శ్రేష్టమైన భోజనాన్ని తింటున్నారు. తండ్రి గుర్తొచ్చినాడు. కష్టం వచ్చినప్పుడే కదా దేవుడు గుర్తొచ్చేది. ఆకలి దప్పులకు అలమటిస్తున్నప్పుడు ప్రేమగల తండ్రి గుర్తొచ్చి తిరిగి తండ్రి దగ్గరికి వెళ్ళడానికి ధైర్యం తెచ్చుకున్నాడు. తండ్రి అతన్ని గద్దించడం లేదు, కానీ ఆ కుమారుని మెడ మీద పడి ఏం చేసినాడట? ముద్దు పెట్టినాడట. జిడ్డుగా ఉన్న ఆ కుమారుడు అంత మాలిన్యంతో ఉండేవాడు. అంటే ప్రేమ అంత గొప్పది. ప్రేమ దోషములన్నిటినీ కప్పుతుంది. హల్లెలూయా. అంత జాలి, అంత ప్రేమ గల తండ్రి వాడిని పడి ముద్దు పెట్టి శుభ్రం చేసి ప్రశస్త వస్త్రములు ఇచ్చి మరి బంగారు ఉంగరం చెప్పులు తొడిగించి మళ్ళీ ఒక క్రొవ్విన దూడను ఏం చేసినాడట? వధించి గొప్ప విందు చేసి. అంటే ఆ ఉపమానము ప్రభు ఎందుకు చెప్పినాడంటే ఎంత ఘోర దుర్మార్గుడైనా ప్రభు దగ్గరకు వస్తే ప్రేమతో ఆ పాపిని దేవుడు స్వీకరించి ఆ పాపముల నుండి విడిపించి పరిశుద్ధ మార్గంలో నిలబెట్టగలడు. దేవునికి స్తోత్రం. అది దేవుని ప్రేమను సూచిస్తుంది. సిలువలో వేలాడుతూ కూడా యేసు ప్రభు బందిపోటు దొంగల మధ్యలో వేలాడుతున్నాడు. కుడి ప్రక్కన ఉన్న దొంగ ఉన్నాడు, ఎడమ ప్రక్కన ఒక దొంగ ఉన్నాడు. ఎడమ ప్రక్కన దొంగ యేసు ప్రభువును అపహాస్యం చేస్తున్నాడు. కానీ కుడి ప్రక్కన ఉన్న దొంగ మారు మనసు పొందినాడు. ఎందుకంటే యేసయ్య సిలువలో వేసిన గొప్ప కేకలు విన్నాడు. అంటే అంత క్షమా స్వభావం, శత్రువుల కొరకు కూడా ప్రార్థన, ఇవన్నీ చూసి కుడి ప్రక్కన ఉన్న దొంగకు మారు మనసు కలిగింది. ఎంత ప్రేమ గల ప్రభు. తప్పకుండా ఇతను రాజే, అసలు ఆయన రాజు అని ఆ దొంగ అంటున్నాడు. యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకము చేసుకో. యేసు నీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకుంటే అర్థం ఏంటి? యేసును ఎవరిగా గుర్తు చేసుకున్నాడు? రాజుగా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. హీ రికగ్నైజ్డ్. అప్పుడు ఏమన్నాడు యేసు? నువ్వు పాపివి, నేను పరిశుద్ధుని, నీకు ఛాన్సే లేదు, నీకు హోప్ లేదు అనలేదు, కానీ నేడే నీవు నాతో కూడా పరదైస్లో ఉంది. క్షమించుటకు ఆయన సిద్ధ మనసు గల దేవునికి స్తోత్రం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. మాట తప్పని దేవుడు, ప్రతీకారం చేయి దేవుడు, క్షమించుటకు సిద్ధ మనసు గలవాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప దేవుడు, నీ నామములు మేము ధ్యానించి ఉన్నాము. మాట తప్పని దేవుడు అని
ప్రతీకారము చేయు దేవుడవని, క్షమించుటకు సిద్ధ మనస్సు గలవాడవని, ఈ నామముల ద్వారా సర్వలోకానికి మేలు కలగాలని మేము ప్రార్థిస్తున్నాం. ఈరోజు కూడి వచ్చిన వారిని, టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న వారిని చేతులెత్తి వారిని ఆశీర్వదించండి, వారిని దీవించండి, వారి సమస్యలను పరిష్కరించండి, గొప్ప సమాధానము నెమ్మది దయచేయండి, గొప్ప ఆదరణ వారికి దయచేయండి. అయినా వారి పరిస్థితులన్నీ చక్కబెట్టండి, గొప్ప హస్తము చాపి వారికి నెమ్మది దయచేయమని, సకల ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి నడిపించమని యేసు నామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరికీ సదాకాలం తోడుగా ఉండునుగాక. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా.